వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7984848441. ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 ఇదే వినిపిస్తుంది. సినిమా ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటి దాని మీదే చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు సంధ్యా థియేటర్ దగ్గర చోటు చేసుకున్నటువంటి విషాదం గురించి కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా తీసుకుంటే ఒక హీరో వస్తున్నాడు అంటే, అందులోనూ అల్లు అర్జున్ లాంటి హీరో వస్తున్నాడు అంటే పెద్ద పెద్ద మైదానాలే ఫుల్ అవుతూ ఉంటాయి. అంటే అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, మెగా హీరోస్ కావచ్చు, లేదంటే నాగార్జున, బాలకృష్ణ ఇటువంటి హీరోస్ వచ్చినప్పుడు మైదానాలే కిక్కిరిసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఒక చిన్న థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ రావడం అనే దాని మీదే ఇప్పుడు అందరూ కూడా ఫోకస్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అంత పెద్ద స్టార్ ఒక చిన్న థియేటర్ అంటే సంధ్యా థియేటర్కి రావడం, ఆ ఏరియా చూస్తే మనం లోపల చూడొచ్చు. పెద్దగా ఒక మహా అంటే ఒక 4-5 వేల మంది లోపల, అంత కూడా సరిపోయేటువంటి పరిస్థితి లేదనమాట. అంత సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటి ప్లేస్కి అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్, అందులోనూ మహానగరం అయినటువంటి హైదరాబాద్లో రావడం అనేటువంటిది నిజంగా అది బాధ్యతారాహిత్యం అని చెప్పాలి ఎవరు చెప్పినా కూడా. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది కాబట్టి ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. గతంలో సినిమా హీరోలు రాలేదా అటువంటివి అంటే ఖచ్చితంగా వస్తూనే ఉంటారు. అయితే తొక్కిసలాట్లు కూడా జరుగుతూనే ఉంటాయి. అది మనం మెయిన్ గమనించాలి. ఎవరు కూడా సినిమా హీరోలు వస్తే మామూలుగా ఏఎంబి మాల్ ఇటువంటి థియేటర్స్లోకి వెళ్ళి వాళ్ళు పైన ఉండేటువంటి స్పెషల్ థియేటర్లో సినిమాలు చూడడం అనేది జనరల్గా ప్రీమియర్ షోస్ చూస్తూ ఉంటారు. కానీ ఇటువంటి ప్లేస్కి అంటే బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుని ఈవెంట్ పెట్టుకుంటే ఓకే, కానీ ఒక థియేటర్ లోపల వచ్చి ఒక ఈవెంట్ పెద్ద స్టార్స్ చేయడం అనేటువంటి టైంలో ఖచ్చితంగా తొక్కిసలాట అనేది జరుగుతూ ఉంటుంది. ఏదో తమ క్రేజ్ కోసం ఈ విధంగా చేయడం అనేది అది ఎవరు చేసినా, అల్లు అర్జున్ అని కాదు, రామ్ చరణ్ అని కాదు, ఇంకోరని కాదు. ఈ సంఘటన అనేది ఇక పోలీసులకి వాళ్ళ బాధ్యతను మరొకసారి గుర్తు చేసినటువంటి పరిస్థితి అని చెప్పి మనమైతే చెప్పవచ్చు. ఎందుకంటే అటువంటి థియేటర్ దగ్గర లాస్ట్ మూమెంట్లో చెప్పారా, లేదంటే ఎలా జరిగింది, ఒక్కసారిగా ఇంతమంది క్రౌడ్ ఎందుకు వచ్చారు, సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఇచ్చినటువంటి వాళ్ళు పోలీసుల్ని అప్రమత్తం చేయడం కానీ అక్కడికి వచ్చేటువంటి విషయం భద్రతకు సంబంధించి చర్యలు తీసుకోవడం లాంటివి ఎందుకు చేయలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు మైత్రి మూవీస్ వాళ్ళైతే ఒక ట్వీట్ పెట్టారు, మేమేదో హెల్ప్ చేస్తామని చెప్పేసి. సో ఆ ట్వీట్ కూడా చూద్దాం. ప్రధానంగా ఈ ఏదైతే తొక్కిసలాట జరిగిందో, అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో 39 ఏళ్ల రేవతి అంటే ఈ బాలుడు తేజ ఎవరైతే ఉన్నారో శ్రీతేజ వాళ్ళ తల్లి, శ్రీతేజ వయసు వచ్చి 9 ఏళ్ళు అనమాట. అలాగే వాళ్ళ తల్లి 39 ఏళ్ళు. ఈ శ్రీతేజ అనేటువంటి కుర్రాడైతే రీల్స్ చేస్తూ ఉంటాడు. అల్లు అర్జున్కి హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. సో అతను రీల్స్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ అబ్బాయి అల్లు అర్జున్ సినిమా చూడాలి, పుష్ప 2 కూడా చూడాలి అనేటువంటి ఒక తపనతో, ఇప్పుడు ఈ అబ్బాయి చేసినటువంటి రీల్స్ కూడా వైరల్గా మారాయి. ఆ తపనతో అతను ఆ సినిమాకి వెళ్ళడం జరిగింది. అతనికి ఏం తెలుసు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా తొక్కిసలాట జరుగుతుంది, ఒక్కసారి తోపులాట జరుగుతుంది అని. సో తెలియక వీళ్ళు ఫ్యామిలీ వెళ్ళడం జరిగింది. వాళ్ళ తండ్రి చెప్పినటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు అందరూ ఫ్యామిలీ వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరూ ముందుగా మామూలుగా ఏంటంటే పిల్లలతో మనం వెళ్ళినప్పుడు ఏమంటే పిల్లల్ని వెళ్ళండి, అక్కడ నిలబండి, లోపలికి వెళ్ళి నిలబండి, బండి పార్క్ చేసి వస్తామని జనరల్గా వెళ్తూ ఉంటారు కదా. అలా అతను వెహికల్ పెట్టి రావడానికి ఏదో వెళ్ళినట్టున్నాడు. పాపను తీసుకొని, పాప కూడా ఉంది ఇతనికి. సో ఈ పాపను తీసుకొని పక్క వెళ్ళడం, వీళ్ళు కనబడకుండా పోవడం. వచ్చిన తర్వాత అరే ఎటు పోయారు ఏంటి అనేది చాలాసేపు ఎదుగులాడిన తర్వాత మళ్ళీ పాపను తీసుకెళ్ళి వాళ్ళ బంధువుల ఇంటికాడ వదిలి మళ్ళీ వచ్చి చూసేటప్పటికి పోలీసులు చూపించారంట ఈ బాబు మీ బాబేనా అని. సో కింద పడిపోయి ఉన్నాడు, అంటే తొక్కిసలాట్లో తీవ్రంగా గాయాలతో ఉన్నాడు ఈ అబ్బాయి. ఊపిరాడిన పరిస్థితుల్లో ఈ అబ్బాయికి పోలీసు వాళ్ళు సిపిఆర్ చేసి తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని తండ్రికి తెలియజేయడంతో మళ్ళీ అతను వెళ్ళడం జరిగింది. అలాగే భార్య విషయం ఆరా తీయక, భార్య విషయం ఇంకా తెలియదు చెప్తామని చెప్పారట. దాని తర్వాత ఆమె పరిస్థితి, ఆమెని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు అని తెలియడం, అక్కడికి వెళ్తే ఆమె హాస్పిటల్కి తరలించేలోపు ఆమె చనిపోవడం జరిగిపోయింది. సో మొత్తానికి తీసుకుంటే ఈ ఏదైతే సంఘటన జరిగిందో ఈ సంఘటన మీద చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అక్కడికి ఆ అబ్బాయిని ఎందుకు తీసుకెళ్ళాలి, ఆ అబ్బాయి ఎందుకు వెళ్ళాడు ప్రీమియర్ షోకి అని. అయితే ఇప్పుడు అందరూ ప్రశ్నించేది ఏంటంటే, అంత పెద్ద హీరో తన క్రేజ్ కోసం, తన పబ్లిసిటీ కోసం ఒక థియేటర్కి వచ్చి ఈ విధంగా తిరగడానికి బాధ్యుడయ్యాడు అని చెప్పి. అట్లే పీడిఎస్సీ కూడా డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి. ఈ ఘటనకు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఆయనే కారణం అని చెప్తూ ఉన్నారు. వాస్తవంగా కూడా ఇటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఓపెన్ ప్లేస్లో ఏదైతే ఉంటుందో మీటింగ్స్ కానీ ఇంకేదైనా పెట్టుకోవాలి, కానీ అంత పెద్ద అంటే అల్లు అర్జున్ గతం కంటే ఇప్పుడు
వరల్డ్ వైడ్ స్టార్గా మారిపోయారు. అందులోనూ పుష్ప 2కి క్రియేట్ అయినటువంటి బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత బజ్ క్రియేట్ చేసి ఇంత అయినటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళడం అనేది, అక్కడ తోపులాట జరుగుతుంది అని తెలిసినా కూడా అక్కడ వెళ్ళి సినిమా చూడాలి అని కోరుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్ దీనికి సంబంధించి ఎలాంటి ట్వీట్ చేయలేదు అనేది చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. తన పబ్లిసిటీ కోసం వచ్చింది తన అభిమాని, ఆ విషయం గుర్తుంచుకొని ట్వీట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, లేదంటే ఆ అబ్బాయికి ఏదో రకంగా సాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ ఫ్యామిలీకి. ఆ అబ్బాయి సంగతి అలాగే ఆ ఫ్యామిలీ సంగతి కూడా, ఆ ఫ్యామిలీకి కూడా, ఎందుకంటే తల్లిని కోల్పోయినటువంటి బాలుడు ఆ పిల్లోడు ప్రస్తుతం. అలాగే క్లిష్ట పరిస్థితిలో ఆ ఆరోగ్యం విషయంలో పోరాడుతూ ఉన్నాడు, మృత్యువుతో పోరాడుతూ ఉన్నాడు, అటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆ పిల్లోడు. సో ఖచ్చితంగా అల్లు అర్జున్ దీని మీద స్పందించాలి. మైత్రి మూవీస్ అయితే స్పందించింది. ఆ అబ్బాయికి వైద్యపరంగా ఎలాంటి సహాయం కావాలన్నా తాము సహకారాలు అందిస్తామని చెప్పారు, తాము ఎలాగో ఆదుకుంటామని చెప్పారు. అయితే ఈ మొత్తం సంఘటన చూసినప్పుడు సినిమా హీరోలు, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. సినిమా హీరోలకి ఇటువంటి వాటికి పర్మిషన్స్ అయితే ఇవ్వకూడదు. ఓపెన్ ప్లేస్లో అంటే పెద్ద స్టార్స్ ఉంటారు, వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఘటన జరిగిన తర్వాత ఆ బ్లేమ్ని పోలీసుల మీద వేసుకోకుండా ముందుగానే వాళ్ళ రాకని ఆపేయడం జరిగితే మాత్రం బాగుంటుంది. సో ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేయకూడదు. ఇకనైనా కూడా ఇటువంటి స్టార్స్ థియేటర్స్కి వెళ్తామంటే మాత్రం ఎంకరేజ్ చేయకుండా ఓపెన్ ప్లేస్లో కావాలంటే పెట్టుకోండి అనేటువంటి దాని విధంగా పోలీసు వాళ్ళు కూడా ఇచ్చేయాలి. పోలీసు వాళ్ళు రాజకీయ ఒత్తిళ్లు కానీ ఇటువంటి వాటికి తలగ్గకూడదు. ఖచ్చితంగా కరాఖండిగా చెప్పాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం. ఏదో ఎవరో ప్రాణం అయితే గొప్ప, ఎవరో ప్రాణం అయితే అట్లా ఈజీ కాదు. సో ప్రతి ఒక్కరిది ప్రాణమే. డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా అది ప్రాణమే. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు పీడిఎస్యు డిమాండ్ చేస్తుంది. చాలామంది నెటిజన్లు అయితే డైరెక్ట్గానే బ్లేమ్ చేస్తూ ఉన్నారు. సో బ్లేమ్కు గురికావడం కూడా సరైన ఇది కాదు. కాబట్టి హీరోలు కూడా ఆలోచించాలి. తాము వెళ్ళి ఫ్యాన్స్ కోసం వెళ్ళి ఆ ఫ్యాన్స్నే ఇబ్బందులు పాలు చేయడం అనేది ఎంతవరకు సబబు అనేది అయితే ప్రతి హీరో కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇది వాటి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.